హలో అందరికీ. ఈ కూర చాలా మందికి తెలియకపోవచ్చు. చిన్నొడియాల కూర అంటాము. మేమే చిన్నొడియాలు అంటాము. మినపొడియాలండి. మా అమ్మ సమ్మర్ హాలిడేస్కి వెళ్ళేటప్పుడు పెట్టించింది. నాకు పెట్టడం రాదు. మామూలు మనం ఇడ్లీకి ఎలా పిండి రుబ్బుకుంటాం, అదే తొక్కపప్పు అయినా పప్పుతో అయినా మినపగుళ్ళతో రుబ్బుకుంటాం కదా, అలా రుబ్బుకొని ఎండలో పెట్టుకోవడమే. ఎండలో పెట్టుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. చాలా రోజులు ఉంటాయి. టేస్ట్ కావాలంటే మాత్రం ఈ కూర నేను చెప్పలేను. మాకైతే చాలా ఇష్టము. మేము ఎలా చేసినా తింటామన్నమాట. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ కూర కోసం ఏమి ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువేం అవసరం లేదు. నార్మల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ కొద్దిగా ఆయిల్లో వేయించుకొని తీసుకోవాలి. అలా అయితే కొద్దిగా మినప స్మెల్ అనేది రాదనమాట. ఇంకా దానికోసం అయితే ఒక 2 టమాటాల వరకు నేను మిక్సీ వేసుకున్నాను. కొద్దిగా బాగుంటుందని చెప్పి. కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది. మా పిల్లలు కూడా ఈ మధ్య బాగా ఇష్టంగా తింటున్నారు. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. చిన్నొడియాల కూర అంటాం మేము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.